నమస్కారం. ప్రజానాడి న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం పలాస పరిధిలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానం. పలాస ఎక్సైజ్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఇన్ఛార్జ్ సిఐ గిరిబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం విధానంపై ఆయన వివరించారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో 7, పలాస రూరల్ పరిధిలో 3, వజ్రపు కొత్తూరు మండలాల పరిధిలో 5 ప్రభుత్వ దుకాణాలు ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులు కోరడమైనది అని తెలిపారు. ఉత్సాహం కలిగిన వారు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తుదారుడు 2 లక్షల రూపాయలు రుసుము చెల్లించాలని, ఈ నెల 11న జిల్లా కేంద్రంలో లాటరీ విధానంలో మద్యం షాపులు కేటాయిస్తామని ఆయన తెలిపారు. లాటరీలో పాల్గొనే వాళ్ళకి వస్తుంది. అండ్ ఆఫ్లైన్ అంటే బ్యాంక్ ద్వారా 2 లక్షలకి డీడీ తీసి దాన్ని తీసుకొస్తే ఇక్కడ మేము వెరిఫై చేసి దాన్ని ఆఫ్లైన్లో వాళ్ళ తాలూకు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి వాళ్ళు ఏదైతే షాప్ వేద్దాం అనుకున్నారో ఆ గజెట్ నెంబర్తో వాళ్ళకి ఒక ఎంట్రీ ఫామ్ చేసి రిజిస్ట్రేషన్ ఫాము ఎంట్రీ పాస్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ లాటరీ అనేది మీకు 11వ తారీఖున మన శ్రీకాకుళంలో లాటరీ జరుగుతుందండి. ఇంకోటి ఏంటంటే ఈ స్టేషన్ పరిధిలో పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ అండ్ పలాస రూరల్ ఉన్నది, అలాగే వజ్రపుత్తూరు మండలం ఉన్నది. వజ్రపుత్తూరులో టోటల్గా 5 షాపులు నోటిఫై చేయడమైందండి. అండ్ పలాస రూరల్కి వచ్చేసరికి 3 షాపులు నోటిఫై చేయడమైంది. మిగతా 7 అనేసరి మన పలాస నగర మున్సిపాలిటీలో చేయడమైంది. వజ్రపుత్తూరులో చూసుకుంటే 65 లక్షలు అనేది ఒక సంవత్సర లైసెన్స్ ఫీజుగా తీసుకోవడం జరిగింది. అలాగే మన మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చేసరికి కూడా 65 లక్షలు అనేది ఒక సంవత్సరానికి లైసెన్స్ ఫీజు తీసుకోవడం అయింది. అండ్ పలాస మండలం రోడ్లకు వచ్చేసరికి 55 లక్షలు అనేది సంవత్సరం తాలూకా లైసెన్స్ ఫీజు అండి. దీన్ని 6 ఇన్స్టాల్మెంట్ కింద ఎవరైతే షాప్ని గెలుచుకున్నారో వాళ్ళు పే చేయవచ్చండి. ఇంకోటి ఏంటంటే ఈ షాప్ తాలూకా టైమింగ్స్ కూడా ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు ఉంటాయండి. ఈ అప్లికేషన్లన్నీ కూడా ఈ నెల 1వ తారీఖు నుంచి 9వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు మనం ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మనం సబ్మిట్ చేసుకోవచ్చు. సబ్మిట్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఆక్షన్లో పాల్గొనడానికి ఈ అధికారం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే నోటిఫై చేసిన షాపులు వజ్రపుత్తూరు మండలంలో ఆ షాపులు ఎక్కడైనా పెట్టుకోవచ్చండి ఆ మండలంలో. అలాగే నగర పంచాయతీలో ఇచ్చిన మన మున్సిపాలిటీలో ఇచ్చిన షాపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అలాగే మన పలాస మండలంలో రూరల్లో పెట్టుకున్న నోటిఫై చేసిన 3 షాపులు కూడా ఆ పంచాయతీలో ఏదైతే ఆ మండలం ఉందో రూరల్లో అక్కడ ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఒక అప్లికెంట్ ఒక షాపుకే ఉండాలనేది లేదండి. ఇందులో ఒక అప్లికెంట్ 10 షాపులకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ ఆయన 10 షాపులు వచ్చినాయి అనుకోండి, ఆయన పేరు మీద 10 షాపులు కూడా మేము ఇవ్వడానికి రెడీ. గతంలో ఇలా ఉండేది కాదు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యాహ్నం కూడా మేము ఎంఆర్పి ధర అంటే ఏదైతే బోర్డుల మీద గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుందో అదే రేటుకి అమ్మటం జరుగుతుందండి. ఈ షాపులు ఏవైతే ఉన్నాయో మెయిన్ ఏంటంటే నేషనల్ హైవేకి అండ్ స్టేట్ హైవేకి గవర్నమెంట్ పరిధిలో నేషనల్ హైవేకి 500 మీటర్ల దూరంలో ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఈ ఏదైతే వైన్ షాపులు ఉన్నాయో ఇవి బడి, గుడి, చర్చ్, మసీదు, ఈ హాస్పిటల్కి ఏదైతే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఉన్నాయో వాటికి 100 మీటర్స్ పరిధిలోని ఏమి ఉండకూడదండి. అలాంటి దగ్గరే మేము షాపుల్ని ఎస్టాబ్లిష్మెంట్కి మేము చూస్తామండి. ఇందులో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అయితే మాత్రం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ తీసుకురావడానికి సహకారం చేస్తుందని చెప్పడం జరిగింది.